గత 4 సంవత్సరాలుగా శ్రీరామనవమికి శ్రీరామ శోభాయాత్ర అనేది గత 4 సంవత్సరాలుగా జరుగుతుంది. అందులో భాగంగా ఈసారి రేపు సాయంత్రం 4:30 గంటలకి కొంగారెడ్డిపల్లి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇందులో చిత్తూరు జిల్లాలో ఉన్న ప్రతి హిందువు పాల్గొనాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క శోభాయాత్రలో ఉత్సవ విగ్రహాలు ముందు వెళ్తుంటే మహిళలు ప్రత్యేకంగా ఈసారి పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ యాత్ర చేయడానికి కారణం ఏమంటే ధర్మం 4 పాదాల మీద నడవాలి, ఆ ధర్మం వెనుక ప్రజలంతా నడవాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. దీంట్లో ప్రతి ఒక్క హిందువు పేరు పేరున వచ్చి కలుసుకోవాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటున్నాం. శ్రీరామనవమి సందర్భంగా ఏదైతే శ్రీరామ శోభాయాత్ర భారీ బైక్ ర్యాలీ చేస్తున్నారో దీనికి మగపిల్లలందరితో పాటు ఆడవాళ్లు కూడా ముందర ఉత్సవ విగ్రహాలు, శ్రీరాముల వారి ఉత్సవ విగ్రహాలు వెళ్తూ ఉంటాయి. దాని తర్వాత ఆడవాళ్ళందరూ కూడా దాని వెనకలు వెళ్తూ ఉంటారు. దాని తర్వాత బైక్ ర్యాలీ జరుగుతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలందరికీ కూడా చాలా సౌకర్యవంతంగాను సులభంగాను భక్తి యొక్క తత్వంతో మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఆడవాళ్ళు ఈ 21st సెంచరీలో ఆడవాళ్ళు అన్నిట్లలోనూ ముందున్నాము. హిందూ ధర్మాన్ని కాపాడడంలో కూడా ఆడవాళ్ళు ముందుండాలనే ఉద్దేశంతో, అదే విధంగా ధర్మాన్ని నిలబెట్టడం కోసం రామరాజ్యం పరిపాలించినటువంటి అదే రాజ్యం మనకు కూడా కావాలనే ఉద్దేశంతో మనం హిందూ ధర్మాన్ని మన పిల్లలకు బోధించాలన్నా, అది కొనసాగాలన్నా, ఇది అందరికీ అర్థం అవ్వాలన్నా తల్లులుగా ఆడవాళ్లుగా మన బాధ్యతగా మన వంతుగా ఈ శోభాయాత్రని సక్సెస్ఫుల్ చేయడానికి అందరూ ప్రతి మహిళ పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చిత్తూరు కొంగారెడ్డిపల్లి క్యాంపస్ స్కూల్ నుండి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. చిత్తూరు నగరంలో ఉండే యువత మొత్తం ఈ బైక్ ర్యాలీలో పాల్గొని దిగ్విజయంగా ఈ బైక్ ర్యాలీని పూర్తి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై శ్రీరామ్. శ్రీరామనవమి సందర్భంగా గత 4 సంవత్సరాలు, ఈ సంవత్సరం 4వ సంవత్సరము ముందు బంధువులందరూ భారీ ఎత్తున యువత, ముఖ్యంగా విద్యార్థులు కూడా రేపు సెలవు కాబట్టి తమ ఇళ్లలో ఉన్న బైకుల్ని తప్పకుండా ఈ బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది మేము కోరుకుంటున్నాం. రామ శోభయాత్ర బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. ఇది 4వ సంవత్సరము. ప్రతి ఒక్క హిందూ కుటుంబ సభ్యులు, శ్రీరామ భక్తులు, ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క బైక్ ర్యాలీకి అత్యధికంగా బైక్ ర్యాలీలో 10,000 మంది పైచులతో బైక్ ర్యాలీతో రావాల్సిందిగా హిందూ కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున కోరుకుంటున్నాము.